హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి తామర గింజలతో చేసే కమ్మని ఆరోగ్యకరమైన కూర. రెస్టారెంట్ టేస్ట్తో కమ్మని ఆరోగ్యకరమైన ఈ పూల్ మఖానా కర్రీ చాలా తక్కువ సమయంలోనే ఈజీగా మనం ఈ కర్రీని చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో పర్ఫెక్ట్ టేస్ట్తో ఈ పూల్ మఖానా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలాగా ఈజీగా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూసేయండి. దానికన్నా ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఈ ఆయిల్ ప్లేస్లోని నెయ్యి కానీ వెన్న కానీ ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. నెక్స్ట్ ఇందులోకి ఒక గిన్నె పూల్ మఖానా అయితే తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న ఈ తామర గింజల్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. దీని వలన ఈ పూల్ మఖానా బాగా క్రిస్పీగా అయ్యి మనం కూర వండేటప్పుడు త్వరగా మెత్తపడకుండా మనం కర్రీ రెడీ చేసేలోపు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మఖానా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి మనం తీసేసుకోవాలి. ఈ మఖానా ఫ్రై అయిందో లేదో తెలుసుకోవడం ఎలా అంటే ఒకటి మెదిపి చూడండి, ఇలాగ చిదిగితే మఖానా ఫ్రై అయిపోయినట్టే. నెక్స్ట్ మఖానా వేపిన ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి 2 చిన్నవి బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. మనం స్టార్టింగ్ బిర్యానీ ఆకులు వేసుకోవడం వల్ల మన కర్రీ అనేది మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ మనం సన్నంగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ కూడా ఒక కప్పు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ కర్రీ కోసం ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రై అయ్యేలోపు దీన్ని బాగా ఫ్రై చేస్తూనే మరొక వైపు టమాటాని మనం గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 2 టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. నెక్స్ట్ పొట్టు తీసిన 4 వెల్లుల్లి రెమ్మలు, తొక్క తీసుకున్న చిన్న అల్లం ముక్క కలిపి ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ 10-11 జీడిపప్పు, చిన్న దాచిన చెక్క, 4 యాలకులు, 4 లవంగ ముగ్గులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. కొద్దిగా వాటర్ వేసుకున్నా పర్వాలేదు. ఇలా మెత్తగా రుబ్బితేనే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. మరొక పక్కన ఆనియన్స్ అనేవి కూడా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం స్పైసీకి తగ్గట్టు కారము వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకొని మన కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు దాన్ని మనం వేగించుకోవాలి. స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం పెరుగుని తీసుకుందాం. ఒక గిన్నెలోకి 2-3 స్పూన్లు పెరుగుని తీసుకొని దాన్ని బాగా కలిపి ఆ తర్వాత ప్యాన్లో వేయండి. మనం కర్రీలోకి వేయడానికి పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు తీసుకోవాలి. మనం ఈ పెరుగు ప్లేస్లోని ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇలా వెంటనే కలిపితే పెరుగు అనేది ఉండలు కట్టకుండా మన కర్రీలోకి వెంటనే కరిగిపోతుంది. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి మనం కలుపుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కర్రీ క్వాంటిటీ బట్టి నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఎంత సరిపోతే అంత వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, గ్రేవీ అనేది మరీ పలచగా లేదు, అలా అని చిక్కగా కూడా లేదు. ఇప్పుడు ఈ గ్రేవీని మరొక 3 నిమిషాల వరకు ఇలా మగ్గనిద్దాం. ఈ గ్రేవీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న తామరపు గింజలను వేసుకొని ఇదంతా బాగా కలపండి. గ్రేవీ అంతా ఇలా తామరపు గింజలకు బాగా పట్టేలా ఇలా ఒక్కసారి కలిపి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇది మగ్గిన తర్వాత మూత తీసి ఇందులోకి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకోండి. ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మెత్తగా మెదిపిన కస్తూరి మేతిని కూడా వేసుకోండి.
ఒకవేళ మీ దగ్గర కస్తూరి మేతి లేకపోతే కొత్తిమీరని కాస్త ఎక్కువగా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే మనకి పూల్ మకానా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పూల్ మకానా కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కూడా చేసుకోండి.